హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ B2. ఇప్పుడైతే మన బైక్ అయితే 1000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుందండి. ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి అయితే నా బైక్ని అయితే తీసుకుని వెళ్తున్నాను. ఈ వీడియోలో మీకు ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత పడింది, అలాగే నేను యాక్సెసరీస్ ఏవేవి ఎక్స్ట్రా వేయించాను, అలాగే నా కంప్లైంట్స్ ఏంటివి, బైక్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇంటి దగ్గర నుంచి మన ఫ్రెండ్ ధర్నీని అయితే పికప్ చేసేసుకుని షోరూమ్కి అయితే వెళ్ళిపోదామని చెప్పి మేము స్టార్ట్ అయ్యాను. 2 days నుంచి అయితే వర్షం అయితే ఫుల్ కొట్టిందండి. బాగా చూసుకున్నట్టయితే రోడ్లు కూడా డ్యామేజ్ అయితే అయిపోయాయి. చర్చి రోడ్డు, ఇది అటు సైడు సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్ అంతా వాటర్ అయితే స్టాగ్నేటెడ్ అయిపోయాయి. కొంచెం చూసుకుని అయితే రైడ్ చేయండి వర్షాకాలంలో. ఇప్పుడైతే మనము ధర్నీని పికప్ చేసుకుని అయితే వెంటనే షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నారా లేదా మెకానిక్స్ చూసుకుని అయితే మనము ప్రజెంట్ అయితే మనకి మైలేజ్ కూడా అలాగే వస్తుంది, 29-30 అయితే ఇస్తుంది. ఇంకా నేను ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిపోయినాక ఇంకా నా రైడింగ్ బిహేవియర్ వల్ల మందైతే ఇంకా మైలేజ్ అలాగే ఇంజన్ స్మూత్నెస్ కానీ స్పీడ్ కానీ అయితే ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది. అందరికీ ఒక అపోహ అయితే ఉందండి, ఫస్ట్ సర్వీస్ వరకు స్మూత్గా నడపల్లా, రేవ్ చేయకూడదు, యాక్సిలేటర్ ఎక్కువ చేయకూడదు, 60-50 కన్నా ఎక్కువ పోకూడదు అని. ఓకే అండి, అదైతే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే లోపల ఫ్రాగ్మెంట్స్ అనేటివి సెట్ కావాలా. అలాగే ఆయిల్లో కూడా మన చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ అయితే మనకి అదైతే స్టాగ్నేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ తర్వాత అవన్నీ తీసేస్తారు కాబట్టి కొంచెం స్మూత్గానే తోలుకోవాలని చెప్తారు. వాళ్ళు లేదు, చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సర్వీస్ అయిపోతానంటే ఇంకా స్పీడ్ కానీ మైలేజ్ కానీ ఏదే కానీ పట్టించుకోకుండా ఎలా చిక్తే అలాగా అసలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బైక్ అయితే రూడ్గా నడిపేస్తారు. మళ్ళీ మనకి మైలేజ్ రాలేదు, స్మూత్నెస్ లేదు, ఇంజను అంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్పి అయితే అవుతారండి. నీ రైడింగ్ బిహేవియర్ వల్లే నీ బైక్ అనేది ట్యూన్ అయితే అవుతుంది. నువ్వు రఫ్ తోలినావంటే ఇంజన్ అలాగే కన్జ్యూమ్ చేస్తుంది పెట్రోలు, అలాగే నీకు పవర్ ఇస్తుంది. కాబట్టి నీకు మైలేజ్ అనేది అయితే డ్రాప్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నాకు మైలేజ్ రావాలా, స్పీడ్ రావాలా అంటే నువ్వు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆర్పిఎం మెయింటైన్ చేసుకుంటా, ఫ్యూల్ కంబషన్ ఎక్కువ కానికోకుండా, అంటే ఓవర్ రేవ్ ఇవ్వకోకుండా, ఓవర్ యాక్సిలేటర్ ఇవ్వకోకుండా, క్లచ్ ఆపరేషన్ కూడా స్మూత్గా చేసుకుంటా నువ్వు బైక్ అయితే రైడ్ చేసుకుంటా ఉంటే నీకు ఖచ్చితంగా స్పీడ్ అనేది ఉంటుంది, మైలేజ్ వస్తుంది. అలాగే ఇలా ఇంజన్ ప్రాబ్లం అయితే ఏదే కానీ రాదు. అందుకే ఫస్ట్ సర్వీస్ తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ సర్వీస్ వరకు అయితే మీరు మెయింటైన్ చేశారో అలాగే మెయింటైన్ చేస్తూ ఉండండి. హైవేస్లో ఇంకా మనకు తెలిసిందే, ఒక స్పీడ్ లిమిట్ వరకు ఆర్పిఎం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి మనకు మైలేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడైతే ఇథనాల్ అయితే పెట్రోల్లో అయితే మిక్స్ అయితే అవుతుంది. కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంటుంది ఇంజన్ పర్ఫార్మెన్స్లో. మళ్ళీ అంతగా ఉండదు కానీ ఏదో ఒక 10-15% అయితే డ్రా ఉంటుంది. అదంతా ఇంకా మనం ఏం చేయలేము, గవర్నమెంట్ అది అప్రూవల్ చేసింది కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిందే. లేదు నాకు ఇట్లా వద్దు, నాకు ఖచ్చితంగా పవర్ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా XP95 కానీ XP100 అయితే వేయించుకోండి. ఇప్పుడైతే నేను దగ్గర షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు షోరూంలో బైక్ ఇచ్చేసి అలాగే మనకి కొటేషన్ ఎంత అవుతుంది అని ఒకటి అయితే అడుగుదాము. ఇప్పుడైతే షోరూమ్కి అయితే వచ్చేసాము. మనకైతే టోకెన్ అయితే ఏం లేదు, అంటే ఫ్రీగానే ఉంది షోరూము. వర్షం పడుతుంది కదా, ఎవరు అయితే బైక్స్ తీసుకురాలేదు, మీది అయిపోతుందని చెప్పారు. అందుకే మేము ఫాస్ట్గా వచ్చేసి బైక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి ఇంకా నెంబర్ ప్లేట్ అయితే రాలేదు. నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నారు 1 monthలో. ఇంక సర్వీస్ అయిపోయినాక అడగాల, అది కూడా నెంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అలాగే ఇప్పుడు నేనేం చేశానంటే సర్వీస్ బుక్ అయితే మర్చిపోయాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావాలనుకుంటే అడిగాం మెకానిక్స్లో, ఆయనకైతే అడిగాము. ఇప్పుడే మీరు మళ్ళీ రిటర్న్ బైక్ తీసుకుని వెళ్ళేటప్పుడు వస్తారు కదా, అప్పుడైతే ఖచ్చితంగా తీసుకురండి అన్నారు. అది మా దాన్ని చెప్పి తిట్టాడు అట్లే. ఇప్పుడైతే అన్న అయితే మనకి హెడ్ మెకానిక్ అయితే అన్న రాసుకుంటున్నాడు ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయి, ఇంజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ రాసుకుని చెక్ చేసి అలాగే ఈసీ అప్డేట్ ఇవన్నీ చేస్తా అన్న చెప్పారు. నేనైతే చెప్పాను, అన్న కొంచెం బ్యాక్ బ్రేకును అలాగే ఫ్రంట్ లైట్ అయితే చాలా పైకి పడుతుంది, హెడ్ లైటు. ఏదైతే ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే లైట్ అయితే మనకి పైకి పడుతుంది. అన్న అయితే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇట్లా హ్యాండిల్ గార్డ్ అయితే వచ్చింది, వేయించుకుంటారా అంటే అవునండి వేయించుకుంటాము అని చెప్పి కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే చెక్ చేసుకున్నాము.
ఓకే పర్వాలేదు అనిపించింది. ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. హ్యాండిల్ గార్డు వేపిస్తున్నాం. అలాగే ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుందో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ అయితే తీసుకుని అప్కమింగ్ వీడియోస్కి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఎడిటింగ్ ఇవన్నీ చేసుకోవాలి. అలాగా చేసుకుంటే స్మాల్ రైడ్ వేసి అలాగే టీ తాగేసి నేను దాన్ని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సర్వీస్ సెంటర్ నుంచి అయితే కాల్ వచ్చిందండి. అలాగే అందుకే మేము ఈవినింగ్ 3:30కి అయితే బయలుదేరాము. షోరూమ్కి అయితే బయలుదేరి ఇప్పుడైతే మనం ఖచ్చితంగా నేనైతే సర్వీస్ బుక్ అయితే తీసుకున్నాను. మేము ఇంకా టవర్ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇంకా అలా వెళ్తూ ఇంక సర్వీస్ ఎంత అయ్యింది, కాస్ట్ ఎంత వస్తుందో ఏమో, పెద్ద బండి కదా 300cc అబోవ్ కదా ఎంత వస్తుందో అని చెప్పి ఒక హెజిటేషన్తో అయితే వెళ్ళిపోయాము. ఇంక తీసుకున్నాక ఏం తప్పదు, ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే, అంటే మనం పెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఏం జరిగిందంటే మన కందిరీగ గుంపు సడన్గా వచ్చి నేను దాన్ని అయితే అటాక్ చేసింది. రోడ్లో వస్తా అంటే కందిరీగ వచ్చి నాకు లిప్ లాకు ధర్నీకి కిసి పెట్టి పోయింది అయ్యా. ఏం చేద్దాం అసలు అన్ఎక్స్పెక్టెడ్ వాసిపోయింది బ్రో. సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్న వాళ్ళు ఇప్పుడు ఈసీయూ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఈసీయూ అప్డేట్కి ఇంతవరకు కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండి అది చేయలేదన్న, అప్డేట్ రాలేదన్నారు. మళ్ళీ అప్డేట్ చేసి మొబైల్స్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్లో అప్డేట్ చేసి బైక్ అయితే అప్డేట్ చేస్తున్నారు ఈసీయూ. మనకైతే ఓవరాల్గా సర్వీస్ అయిపోయినాక మనకి హ్యాండిల్ గార్డ్ సెటప్ అనేది చూస్తే ఇలా ఉందండి. ఇది మనకి అప్డేట్ అయితే అయిపోయింది ఈసీయూ. అది చేశారన్న ఇంక సెటప్ చేశారు. చూస్తే మన హ్యాండిల్ బార్స్ ఫ్రంట్ సైడ్లో చూసారా ఇలా ఉందండి. ఇప్పుడు అలాగే నెంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుంది, నెంబర్ అయితే మేము కొంచెం ఫ్యాన్సీగానే తీసుకుందాం అనుకున్నాము, కానీ ఏదైతే అదే తీసుకుందాం అని చెప్పి లైట్ తీసుకున్నాం. మీరు చూసుకున్నట్టయితే హ్యాండిల్ గార్డ్ నీట్గా ప్రొటెక్టివ్గా బార్ అంతా నీట్గా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మనం పడినప్పుడు కూడా మన హ్యాండ్స్కి ఏదే కానీ ఏం కాకుండా డ్యామేజ్ కాకుండా ఈ హ్యాండిల్ గార్డ్స్ అయితే వేపిస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే స్టైల్గా హాఫ్ అయితే వేపిస్తారు. మీరు ఖచ్చితంగా ఫుల్ అయితే వేయించుకోండి. కొంచెం ప్రైజ్ ఎఫోర్డబుల్ చేసి మీరు లాంగ్ది అయితే వేయించుకోండి. ఎందుకంటే పడ్డాక ఏదైతే అది ఉందో, ఏదైతే ఆ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ అనేది మ్యాక్సిమం మన హ్యాండ్కి ప్రొటెక్ట్ చేయాలి. మన హ్యాండ్ డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. హాఫ్ అయితే ఎప్పుడే కానీ కొనుక్కోవద్దండి. అలా అయితే వీడియోలో మన ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ తర్వాత నాకు ఎంత కాస్ట్ పడింది ఫస్ట్ సర్వీస్, అలాగే నేను ఎక్స్ట్రాగా ఏ యాక్సెసరీస్ వేసానంటే హ్యాండిల్ గార్డ్స్ అయితే వేయించానండి. ఆ హ్యాండిల్ గార్డ్స్ మనకి కాస్ట్ ఎక్కువ పడింది. మనం చూసుకుంటే మాన్యువల్ బుక్లో నుంచి 4 కూపన్స్ అయితే వస్తాయి, ఫ్రీ లేబర్ కాస్ట్ కూపన్స్ అయితే వస్తాయి. అది ఒకటి అయితే కట్ చేసేసుకొని మనకైతే సర్వీస్ అయితే ఇచ్చారు. వితౌట్ లేబర్ కాస్ట్ మనకి ఫస్ట్ సర్వీస్ ఫుల్ ఎంత పడిందంటే విత్ హ్యాండిల్ గార్డ్స్ అయితే 3814 రూపీస్ అయితే పడిందండి. టోటల్ బిల్ అయితే 3814 రూపీస్ అయితే పడింది. మనకి హ్యాండిల్ గార్డ్స్ ఎంత పడిందంటే 1843 రూపీస్ అయితే హ్యాండిల్ గార్డ్స్ అయితే పడాయండి. ఆయిల్ చేంజ్, కూలెంట్ చేంజ్, ఆయిల్ ఫిల్టరు, చైన్ లూబు, చైన్ క్లీనింగ్, అలాగే మనకి కన్జ్యూమబుల్ ఛార్జెస్ అంటే చిన్న చిన్న నట్లు, రబ్బర్స్ ఇవైతే వాళ్ళు తీసుకున్నారండి. హ్యాండిల్ బార్స్ ఏవైతే కాస్ట్ 1843 రూపీస్ తీసేస్తే కన్జ్యూమబుల్ ఛార్జెస్ కూడా తీసేస్తే 1822 రూపీస్ అయితే వచ్చిందండి. మనకి కన్జ్యూమబుల్ ఛార్జెస్ కూడా వేసుకుంటే నట్స్ బోల్స్ ఛార్జెస్ కూడా వేసుకుంటేనా 1969 రూపీస్ పడిందండి. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ అయితే మనకి ఇది ఎస్డి ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత పడిందంటే 1969 రూపీస్ అయితే పడిందండి. 334cc ఫస్ట్ సర్వీస్ ఇంతలో అంటే ఒక బెస్ట్ అనే చెప్పచ్చు. నాకైతే బెస్ట్ అనిపించింది. ఫస్ట్ సర్వీస్ కూడా మంచిగా చేస్తారు అన్నవాళ్ళు. ఒక డ్రాబ్యాక్ ఏమంటే సర్వీస్ సెంటర్లో వాటర్ వాష్ అయితే అవైలబుల్ లేదు, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి అయిండొచ్చు. బయట అయితే తీసుకుని వాటర్ వాష్కి అయితే తీసుకుని ఇచ్చారు. ఓకే, నాకైతే మంచిగానే అనిపించింది. సర్వీస్ అయితే బెస్ట్గా చేశారు అన్న వాళ్ళు కూడా. ఈసీయూ అప్డేట్ అయితే చేశారు. అలాగే నాకు ఈ కంప్లైంట్స్ ఏముందని చెప్పి కనుక్కొని ప్రతి ఒక్కటి చూశారు. నావైతే కంప్లైంట్స్ ఏం లేవు. అలాగే ఈవినింగ్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఈరోజు పౌర్ణమి కదా అని చెప్పి శివాలయంకి అయితే వెళ్దామని చెప్పి నేను, మా ఫ్రెండ్ కిషోర్ వాళ్ళ వైఫ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ క్రాస్లో ఏదైతే ఉందో శివాలయంకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంక ఇప్పుడు అక్కడ కొంచెం భక్తితో ముక్కుని, పౌర్ణమి కదా మనకి ఏ అపాయాలు జరగకూడదు, మన బైక్కి ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది.
అట్లా అని చెప్పి కొంచెం ముక్కొని రావాలని చెప్పి అయితే బయలుదేరాను. ఇంకా అయితే వాళ్ళైతే పూజ సామాన్లు అయితే తీసేసుకున్నారు. చాలా జనాలు అయితే వచ్చారు. లోపలైతే చాలా రష్ ఉంది. ఇంకా రష్లో ఇంకా లోపలికి వచ్చి దర్శనం చేసేసుకుని అక్కడ అభిషేకం చేసి, అభిషేకం తర్వాత దీపం అయితే వెలిగించేసి కొంచెం పూజ చేసేసి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. నేను ఫ్రెండు ఇంకా అంతా స్టార్ట్ అయిపోయాము. ఇంకా తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలని చెప్పి ప్లాన్ వేసాము. ఇంకా అలా తినేసి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ ఉపవాసం ఉన్నారు కాబట్టి ఇంకా అట్లే ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అప్కమింగ్ వీడియోస్లో అయితే ఇప్పుడు మీకు రేంజ్ బట్టి అంటే అమౌంట్ మనకి 150 నుంచి 200 cc, 200 to 300, 300 to 400 cc బడ్జెట్ సెగ్మెంట్లో ఉండే బైక్స్ కానీ దాని డీటెయిల్స్ కానీ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ నేను అవే తీద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా టాపిక్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, బాయ్.